మైనర్ బాలుడు. మీరు ఏం చెప్తారు దీనికి సంబంధించి? అతను మైనర్ బాలుడు అయితే కాడు 100%. ఎందుకంటే ఫ్రీ ప్లాన్గా మర్డర్ చేశాడు. వాడిని మాత్రం వదలొద్దు. ప్రభుత్వంకి అటు చెప్తున్నాను, మీడియాకి చెప్తున్నాను, చట్టానికి చెప్తున్నాను. వాడు మాత్రం మైనర్ బాలుడు కాదు. ఫ్రీ ప్లాన్గా మర్డర్ చేశాడు. వాడు చాలా క్రిమినల్ మైండ్ అంది. వాడిని మాత్రం వదలొద్దు. మీరు చట్టాన్ని వేరే రూల్స్ తీసుకొచ్చి వదిలేరంటే అది పై దాకా వెళ్తా. నేను ప్రభుత్వంతో కొట్లాడతా, కానీ వాడు మాత్రం బతకొద్దు. వాణి మాత్రం ఎక్కడ చంపాడో అక్కడ పెట్రోల్ వేసి తగలబెట్టాలి. మీరు తగలబెడితేనే నాకు న్యాయం జరుగుతుంది, నాకు కడుపు మంట చల్లారుతుంది. లేక మాత్రం బాగుండదు. ఇది చాలా పైదాకా తీసుకెళ్తాను నేనైతే. దీనికి ఇంకా ఏం చెప్పదలుచుకుంటలేను. ఇప్పుడు ఈ బాలుడు విషయానికి వస్తే పక్కనే బిల్డింగ్ లో దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఉంటున్నాడు. మీకు పరిచయం ఉందా? ఇతను తెలుసా మీకు? ఏ విధంగా తెలుస్తాయి? పరిచయం అంటే పక్కకున్నాడు కాబట్టి తెలుసు. చూస్తుంటారు రోడ్ల మీద కింద, కానీ వాళ్ళ ఇంట్లో జొర్రి మాత్రం చూడాలేమో కదా. రోడ్డు మీద కనిపిస్తే స్కూల్ వెళ్తున్న వాళ్ళు లేదని మా బాబుతోని క్రికెట్ ఆడతాడు వాడు. అంతే. దాని విషయంలోనే తెలుసు, కానీ వేరే విషయంలో నాకు తెలియదు. వాడు ఎవడో, వాడు ఎక్కడున్నాడో, వాడు ఎవరిని పుట్టిండో, వాళ్ళ తల్లిలు ఎంతమందో, తండ్రులు ఎంతమందో నాకు తెలియదు. వాడంత పెద్ద క్రిమినల్ మైండ్ ఉందంటే వాడు ఎవడో మనకు తెలియదు అసలు. తను ప్రీ ప్లాన్డ్ గా దొంగతనం చేయాలని చెప్పేసి ఒక లెటర్ మీద రాసుకున్నాడు. ఎలా చేయాలని చెప్పేసి కూడా డీటెయిల్స్ రాసుకుని ఆ తర్వాత దాడికి పాల్పడ్డాడు.